నేను డాక్టర్ సి విజయలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్, నెల్లూరు. నేను నా ఫ్రెండ్స్ కలిసి సంతానలేమి గురించి తెలుగులో సామాన్య ప్రజలకి సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని వీడియోలు చేయదలిచామండి. అందులో సంతానలేమి గురించి అవగాహన, దాని ట్రీట్మెంట్కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 4th స్టెప్ అనమాట, హార్మోనల్ ఇవాల్యుయేషన్. దేర్ ఆర్ 3 అనమాట, 3 పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైతే హార్మోన్ ఇవాల్యుయేషన్ చేయాలో చెప్తాయి అనమాట. ఒకటి, స్పర్మ్ కాన్సన్ట్రేషన్, నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ సెమెన్లో లెస్ దాన్ 10 millions per ml ఉన్నాయనుకోండి, అప్పుడు హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేస్తారనమాట. లేదా ఇంపైర్డ్ సెక్షువల్ ఫంక్షన్ సరిగ్గా జరగట్లేదు అంటే చూస్తారు. మూడోది, థైరాయిడ్ ప్రాబ్లము, ఇంకా డయాబెటీస్ మెలైటిస్, ఇంకా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్మోన్ ఇవాల్యుయేషన్ చేస్తారు. వీటిలో 2 హార్మోన్స్ మెయిన్గా చూస్తారనమాట. ఒకటి FSH, ఒకటి LH అంటారు, అండ్ టెస్టోస్టెరాన్. ఈ 3 చూస్తారు. ఈ 3 ఎక్కడం తగ్గడం బట్టి డయాగ్నోసిస్ చేస్తుంటారు అనమాట. బేసిక్గా టెస్టిస్ అంటే శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ప్రాబ్లం ఉందా, దానికన్నా ముందే ఉందా, దాని తర్వాత ఉందా, ఇవి తెలుస్తాయి అనమాట హార్మోన్స్ వల్ల. ఇప్పుడు టెస్టిస్ కన్నా ముందే అనుకోండి, మందులు సరిపోతాయి. టెస్టిస్లో ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని కొంచెం పీస్ కట్ చేసి మైక్రోస్కోప్లో చూస్తారు, దాన్ని టెస్టికల్ బయాప్సీ అంటారు. మూడోది, టెస్టికల్ తర్వాత జరిగిందని బ్లాకేడు, అవన్నీ కూడా మిగతా టెస్టుల ద్వారా తెలుసుకుంటారు. తర్వాత 5th హెడింగ్ అనమాట, ఇమేజింగ్ స్టడీస్ అంటే స్కానింగ్ అనమాట. వీటిల్లో 5 రకాల స్కానింగ్లు యూజువల్గా చేస్తారు. అవే కాకుండా ఇంకా కూడా ఎక్కువ చేస్తుంటారు అనమాట. ఈ 5 యూజువల్గా స్క్రోటల్ అల్ట్రాసౌండ్ అనమాట. స్క్రోటల్ అంటే టెస్టిస్ ఉన్న శాఖని అల్ట్రాసౌండ్లో చూస్తారు. ఎట్లా ఉంది, రక్త ప్రసరణ, రక్త కణాలు చుట్టూ ఎలా ఉన్నాయి, టెస్టిస్ సైజ్ ఎంత ఉంది, అవన్నీ కనిపిస్తాయి. అట్లాగే ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ ప్రోస్టేట్ చూస్తారు. అలాగే రీనల్ అల్ట్రాసౌండ్ కిడ్నీలు చూస్తారు. కలర్ డాప్లర్ చూస్తారు, బ్లడ్ వెజల్స్ ఎలా వెళ్తున్నాయో. తర్వాత వాసోగ్రఫీ చేస్తారనమాట, వాస్ డిఫరెన్స్ అనమాట. స్పర్మ్ క్యారీ చేసే రూట్, అది చూస్తారు, అది ఎక్కడైనా బ్లాకేడ్ ఉందా లేదా అని. ఈ 5 తెలియకపోతే సిటీ స్కాను, MRI కూడా తీస్తుంటారు అనమాట. ఇక లాస్ట్ 6వ పాయింట్ వచ్చి జెనెటిక్ కౌన్సిలింగ్, క్రోమోజోమ్స్ టెస్ట్ చేయాలన్నమాట. చాలా ఫైన్ ల్యాబొరేటరీలో చేస్తారు, అన్ని దగ్గరలో చేరేవి. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఇది ఎవరికి చేయాలి అంటే బేసిక్గా 15% ఆఫ్ ఏజ్ స్పర్మిక్, అంటే స్పర్మ్సే లేకుండా ఉంటాయి, వాటిలో 15% అందులో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాగే 5% సీవియర్ ఆలిగోస్పర్మిక్, అంటే చాలా తక్కువ కౌంట్ ఉంటాయి. అలాంటి వాటిలో 5% మెన్కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయంట. వీళ్ళలోనే ఎక్కువగా జెనెటిక్ కౌన్సిలింగ్ చూస్తుంటాం. ఇంతటితో ఇవాల్యుయేషన్ టాపిక్స్ 6 కూడా కవర్ చేసినట్టు అనమాట మనం. ఇంకా లాస్ట్లో సమ్మరీగా ఏం తెలుసుకోవాలంటే 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎప్పుడైనా మగవాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ సిమెన్ని ఒక్కసారి ల్యాబొరేటరీలో టెస్ట్ చేసుకుని మైక్రోస్కోప్లో స్పర్మ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అడ్వైజబుల్, వైజ్ అనమాట. అంటే కంపల్సరీ అడ్వైజబుల్ అనమాట. అంతే బిఫోర్ మ్యారేజ్ ముందు తెలుసుకుంటే మంచిది. రెండోది, మ్యారేజ్ ముందు కానీ మ్యారేజ్ తర్వాత కానీ ఏదైనా జాబ్ పర్పస్ మీద, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే జాబ్స్, స్ట్రెస్ ఎక్కువ జాబ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్పర్మ్స్ని ల్యాబొరేటరీలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఇన్ని రోజుల వరకైనా. ఇలా చేసుకోవడం కూడా కొంచెం తెలివైన పని అనమాట. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే, యూట్యూబ్లో వీడియోస్ మనకు కారణాలకి, ఇంట్రొడక్షన్కి, నాలెడ్జ్కి ఉపయోగపడతాయి, కానీ ట్రీట్మెంట్కి యూట్యూబ్ వీడియోస్ అంత ఉపయోగపడవు. ఎందుకంటే రకరకాల కారణాలు, మిక్స్డ్ కారణాలు ఉంటాయి. సో ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ యూట్యూబ్లో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కానీ తెలుసుకోలేరు. సో ఆల్వేస్ మీ డాక్టర్ చెప్పినట్టే ట్రీట్మెంట్ తీసుకోవడం అడ్వైజబుల్.